అభివృద్ధి ఏ విధంగా నోచుకుంది అనుకోవచ్చు ఈ 5 ఏళ్ళు? 5 ఏళ్ళు అభివృద్ధి 30 సంవత్సరాలు వెనక్కిపోయిందండి. 5 ఏళ్ళు అభివృద్ధి ఏముంది? ఇప్పుడు మా గ్రామంలోని కొన్ని రోడ్లు ఉన్నాయండి. గత ప్రభుత్వం వాళ్ళు 1,20,00,000కి లామ్ నుంచి దామరపల్లి రోడ్డు శాంక్షన్ చేశారు. 80% వర్క్ అయ్యింది. బీటీ వేయటమే లేటు, వెటమిక్స్ అన్నీ వేశారు. కాకపోతే ఏంటంటే బిలో 40% వర్క్స్ ఆపమని గవర్నమెంట్ జీవో ఏదో ఉందంట. కానీ అబోవ్ 80% అయినవి కూడా ఆపేశారు. ఎందుకు అట్లా ఆపుతున్నారో అర్థం కావట్లా. ఆపేశారు. అప్పటికి ₹1,00,00,000 ఆ కాంట్రాక్టర్ రోడ్డు మీద పెట్టాడు. ఇప్పుడు అదంతా మట్టి బూడిదలో పోసినట్టు అయిపోయింది. ఏమీ లేదు. మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలెత్తుకోవాలా. అట్లా డెవలప్మెంట్ అంతా ఎక్కడికక్కడ ఆగిపోయి విచ్ఛిన్నం అయిపోయింది రాష్ట్రం అంతా. మరి ఇప్పుడు ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయండి. ఇక్కడ ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? ఇక్కడ టీడీపీది, వైసీపీ అంటే ఇక్కడ టీడీపీ వైసీపీ కాదండి. జగన్మోహన్ రెడ్డి యాంటీ జగన్మోహన్ రెడ్డి, అభివృద్ధి నిరోధకుడు. అంతేగాని ఈ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా రాష్ట్రంలో ప్రజానీకం అంతా ఏకమవుతున్నారు. అంతే. అదే ఏకమయ్యి ఒక ఎంపీ క్యాండిడేట్ని కావచ్చు, ఎవరిని గెలిపించుకుంటారు? ఎంపీ క్యాండిడేట్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు డాక్టర్ గారు వచ్చారండి. అసలు అతను అడుగు పెట్టేటప్పుడు ఎవరో పెమ్మసాని గారు ఎవరో మాకెవరికి తెలియదు. నేను కామన్ మ్యాన్గా చెప్తున్నాను, పార్టీ సింపథైజర్గా చెబుతున్నాను. పెమ్మసాని గారు ఎవరో తెలియదు. అతను వచ్చి ఒక 4 రోజులు అవుతుంది. 4 రోజుల్లో అరే ఎంపీ అంటే ఇలా ఉండాలా, డెవలప్ చేయాలంటే ఇలాంటి వ్యక్తి కావాలి. ఎందుకంటే అతను కానీ వాళ్ళ మిసెస్ కానీ నేను చూస్తున్న వాళ్ళ ప్రచారం కానీ వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ కానీ అంత ఉన్నతమైన స్థానంలో ఉండి, అమెరికాలో అంత మంచి పొజిషన్లో ఉండి మాతృభూమికి ఏదో చేయాలా, ఈ దుర్మార్గపు పాలనని అంతమొందించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలా అనే కాంక్షతోటి అతను తిరుగుతూ ఉన్నాడు. అతను మంచితనం జనం అందరికీ తెలిసింది, సేవా దృక్పథం అందరికీ తెలిసింది. అలాంటి మంచి వ్యక్తి మన గుంటూరుకు వచ్చాడు. ఇప్పుడు చూడండి, ఒక ఎగ్జాంపుల్, అతను ఎంపీ గారు గల్లా జయదేవ్ పోయిన తర్వాత అలాంటి వ్యక్తి రాడేమనుకుంటే అంతకంటే మెరుగైన వ్యక్తి వచ్చాడు గుంటూరుకి. ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ గారి మీద పోటీ చేయడానికి 3 మారారండి. ఉమ్మారెడ్డి వెంకటరమణ ఒక వారం రోజులు ఉన్నాడు, వెళ్ళిపోయాడు. కిలారి రోసయ్య ఇప్పుడు నాకు వద్దు బాబు నేను ఉండనని సజ్జల దగ్గర పోయి మొరబెట్టుకుంటున్నాడు. ఎవరు క్యాండిడేట్ ఎవరు? మొన్న డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు పొన్నికల్లో ఒక ఛాలెంజ్ ఇచ్చినారు. వీళ్ళు ఎందుకు జగన్మోహన్ రెడ్డి నువ్వే వచ్చి పోటీ చేసి చూద్దామన్నారు. ఆ గట్స్ ఉన్న వ్యక్తి, ఆ ధైర్యం ఉన్న వ్యక్తి గుంటూరుకి మంచి ఎంపీ గారు దొరికాడు. ఎలాంటి అతిశయోక్తి కాదు. 2 లక్షల మెజార్టీతో గెలుస్తారు తప్పనిసరిగా. హాయ్ బ్రదర్. హాయ్. మీ పేరు? నా పేరు సాయి కృష్ణ. ఏం చేస్తుంటారు మీరు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎక్కడ? బెంగళూరు. అంటే మరి ఇక్కడ ఈ స్టేట్లో ఏం అట్లా ట్రై చేయలేదా? ఇక్కడ చిప్ డిజైనింగ్ సంబంధించి ఎటువంటి కంపెనీస్ లేవు. చంద్రబాబు గారు ఉన్నప్పుడు సిరియం అనే ఒక కంపెనీని తీసుకొచ్చారు. మీరాఫ్రా అనే ఒక కంపెనీని తీసుకొచ్చారు. అప్పట్లో మంగళగిరిలో 2 కంపెనీలు ఉన్నాయి. అటువంటి 2 కంపెనీలు ఎప్పుడైతే జగన్ వచ్చాడో 2 కంపెనీలు వెళ్ళిపోయినాయి. హార్డ్లీ తీసి చూస్తే సౌత్ ఇండియాలో 2, ఒకటి హైదరాబాదు, ఒకటి బెంగళూరు. దానికి మించింది అమరావతి ఉండాలని చంద్రబాబు గారి తపన ఆనాడు. కానీ ఈనాడు ఒక కంపెనీ లేదు. ఇప్పుడు 13 లక్షల మందికి ఎంతమందిని ఎన్ని కంపెనీలు అకామిడేట్ చేయాలి? ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ లేని ఆంధ్రాకి ఏదో ఒకటి చూపించాలంటే మళ్ళీ చంద్రబాబు రావాల్సిందే. ఓకే, మరి ఇక్కడ లోకల్లో చూసుకుంటే ఎంపీగా కూడా చూస్తున్నారు. మరి ఎంపీగా ఎవరు పోటీ చేస్తున్నారు మీకు తెలుసా? పెమ్మసాని గారు పోటీ చేస్తున్నారు. మరి వైసీపీ నుంచి కూడా కిలారి రోసయ్య గారు. వైసీపీ నుంచి ఇప్పుడు 4 మారారు. వాళ్ళకి స్టాండ్ లేదు. 4 ఇప్పుడు ఇంకొకరు 5 వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు ఎంతమంది మార్చుతారో ఏందో తెలియదు. ఉన్న దాంట్లో అయితే పెమ్మసాని గారే భారీ మెజార్టీతో గెలుస్తారని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా గెలుస్తారు. జనాలు అంటే ఎన్ఆర్ఐ అని చెప్పేసి, ఎన్ఆర్ఐ అని కాదు, ఆయన అందరితో మాట తీరు కానీ కార్యకర్తలని కాదు, న్యూట్రల్ వాళ్ళతో కూడా బాగా చొచ్చుకుపోతున్నారు, బాగా పెనిట్రేట్ అయిపోతున్నారు. ఆయన ఒక దేంతో వచ్చారనేది చెప్పుకోగలుగుతున్నారు ముందు. ఖచ్చితంగా గెలుస్తారు, డౌటే లేదు. జనాలు అంటే ఏం తెలియని వినలు ఏంటంటే ఆయన ఇక్కడ వాడు కదా, ఎన్ఆర్ఐగా వచ్చాడు కదా, మరి ఆయన ఏం చేస్తాడు ఏం తెలుసు? ఆయనతో ఒక్కసారి మాట్లాడితే ఆయన ఎన్ఆర్ఐ అని ఎవరు అనుకోరు. ఇంకా చెప్పాలంటే ఇంతకుముందు జయదేవ్ గారు మాట తీరికి జయదేవ్ గారు ఫస్ట్లో వచ్చినప్పుడు కొంచెం అలా అనుకున్నారు. కానీ అదే పెమ్మసాని గారి దగ్గర అయితే ఇప్పుడు అట్లాంటిది ఏది లేదు. పెమ్మసాని గారితో ఒక్కసారి మాట్లాడితే చాలు, హార్డ్లీ అందరూ ఫిదా అయిపోతారు. మేము నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఎప్పుడైతే పెమ్మసాని గారితో మాట్లాడామో మాకంటూ ఒక హోప్ వచ్చింది. మేము వేస్తున్న మా ఓటు ఒక ఎంపీని గెలిపిస్తున్నామంటే ఆ ఎంపీ పార్లమెంట్లో మాకంటూ ఒక వాయిస్ మేము గర్వంగా చెప్పగలుగుతున్నాం. సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ.